అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ఐలాపురం వెంకయ్య చేసిన సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు కొనియాడారు. ఇటీవల పరమపదించిన మాజీ ఎమ్మెల్సీ అట్టడుగు వర్గాల ఆరాధ్య దైవం ఐలాపురం వెంకయ్యకు ప్రముఖులు బీసీ నాయకులు నెల్లూరి వీర్రాజు ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించే కార్యక్రమం విద్యాధరపురంలోని 4 స్తంభాల సెంటర్ రామాలయం కూడలిలో మంగళవారం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు ముందుగా ఐలాపురం వెంకయ్య చిత్రానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. బీసీ వర్గాలకు ఐలాపురం వెంకయ్య లేని లోటు తీరనిదని అంటూ కొనియాడారు. కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ ఈశ్వర్ మాట్లాడుతూ బీసీ వర్గాల అభ్యున్నతికి తన తుది శ్వాస వరకు పోరాడిన గొప్ప నాయకుడు ఐలాపురం వెంకయ్య అంటూ పేర్కొన్నారు. అట్టడుగు స్థాయి నుంచి ఎదిగినటువంటి నాయకులు ఐలాపురం వెంకయ్య గారు. ఆయన అజాత శత్రువు, అందరికీ మావాడే అనేటటువంటి భావంతో కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఐలాపురం వెంకయ్య గారు. ఎమ్మెల్సీగా విజయవాడ నగరంలో అలాగే ఆంధ్ర రాష్ట్రంలో వెనకబడిన వర్గాల అభ్యున్నతి కోసం అనేక లక్షల రూపాయలు నిధులు కేటాయించి సామాజిక వీటి కోసం కృషి చేసినటువంటి ఐలాపురం వెంకయ్య గారు లేనటువంటి లోటు తీరని లోటు. ముఖ్యంగా చెప్పాలంటే కష్టే ఫలి అనేటటువంటి దానికి నిదర్శనం ఐలాపురం వెంకయ్య గారు. కింద స్థాయి నుంచి వచ్చి ఎంతో ఉన్నత స్థితికి ఎదిగి, ఎంత ఎదిగినా కూడా ఒదిగి ప్రతి ఒక్కరిని కూడా ఆదర్శంగా మాట్లాడేటటువంటి ఒక మంచి వ్యక్తి వెంకయ్య గారు మరణించడం అనేటటువంటిది ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో వెనకబడిన వర్గాలకి తీరని లోటు. ఆ వెంకయ్య గారు ఏదైతే నమ్మిన సిద్ధాంతం కోసం తుదికంటా కూడా చనిపోయే వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో వారు పట్టుకున్నటువంటి జెండా చనిపోయే వరకు కూడా అదే పార్టీలో ఉన్నారు. అదే వర్గాల కోసం, వెనకబడిన వర్గాల కోసం ఆయన నిరంతరం శ్రమించినటువంటి శ్రమజీవి. ఆయన లేని లోటు వెనకబడిన వర్గాలకి, అలాగే ఎవరైతే సమస్యల కోసం ఇబ్బంది పడతా ఉన్నారో వారికి తీరని లోటు. వెంకయ్య గారికి ఈ సందర్భంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి దానికోసం వెనకబడిన వర్గాల ముఖ్యంగా శాలివాహన సంఘం యొక్క అభ్యున్నతి కోసం తన జీవిత శర్మాంగం కూడా ఆయన కృషి చేశారు. ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లటమే వారికి వారసులుగా మనకు నిజమైనటువంటి నివాళి అర్పించిన వారు అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కవయిత్రి మల్లబాంబ యొక్క విగ్రహాన్ని విజయవాడలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి దాంట్లో వెంకయ్య గారి యొక్క కృషి మరవలేని కృషి. వారికి ఈ సందర్భంగా జోహార్లు అర్పిస్తా ఉన్నా. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాను. ఏర్పాటు చేసినటువంటి ఐలాపురం వెంకయ్య గారు సంతాప సభకి ఇక్కడ నెల్లూరు నాని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ శాలివాహన సంఘం తరపున విజయవాడ విద్యాధరపురంలో ఈ కార్యక్రమంకి ముఖ్య అతిథులుగా కోటేశ్వరరావు, ఇక్కడ ఇతర పెద్ద నాయకులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేశారు. మన శాలివాహన సంఘ నాయకులు కూడా అందరూ కూడా ఇక్కడ విచ్చేసి ఇవాళ ఈ కార్యక్రమంకి నెల్లూరు నాని గారి ఆధ్వర్యంలో 300 మంది 400 మందికి అన్నదానం, అలాగే ఇక్కడ పేదలందరూ కూడా పంచడం జరుగుతుంది. ఇవాళ పేద పడుగు వర్గాల ఆశాజ్యోతి అయిన ఐలాపురం వెంకయ్య గారు మరణించడం బీసీ వర్గానికి తీరని లోటని తెలియజేస్తున్నాం. అదే ప్రతి ఒక్కరికి కూడా పార్టీ మన భేదం లేకుండా ఎవరు వెళ్ళినా కానీ ఏంటి సమస్య అని అది తెలుసుకొని దాన్ని సమస్య సస్యశ్యామలం చేసే విధంగా ఆయన కృషి చేసేవాడు. అసలు చాలా ఇదిగా సాధు జంతువు అంటారు. ఒక జంతువు నాకు మాట్లాడతల సాధుజీవిగా ఏ సమస్య ఉన్నా నిదానంగా విని దానికి సస్యశ్యామలం చేయడం కోసం ఎక్కడ పెద్ద ఘర్షణలు కానీ, ఎక్కడ పెద్ద నాయకుడిని నేను అనే అహంభావం కానీ ఎక్కడ ఉండదు. ఎవరు వెళ్ళినా పేదవర్గం ఆయన్ని ఆశించి ఆయన్ని దగ్గర తీసుకొని ఆ సమస్య సాల్వ్ చేసి పంపించే ఏర్పాటు చేసేవాడు. అలాంటి ఐలాపురం వెంకయ్య గారు లేని లోటు తీరని లోటు అని తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన నెల్లూరు నానికి అభినందనలు తెలియజేస్తున్నాను. మా ఐలాపురం వెంకయ్య గారు మా మధ్యలో లేకపోవడం మాకు చాలా బాధగా ఉంది. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన మా వెంకయ్య గారు చాలామందిని ఎన్నో రకాలుగా ఆర్థికంగా సాయం చేసి మా వాళ్ళకే కానీ బయట వాళ్ళకే కానీ ఎవరైనా సరే వెంకయ్య గారు నాకు ఈ సాయం కావాలి అంటే తప్పకుండా చేసి పెట్టే మంచి వ్యక్తి. ఈరోజు ఆయన మా మధ్యలో లేకపోవడం మాకు చాలా బాధగా ఉంది. మళ్ళీ ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం ఆ వెంకయ్య గారిని మళ్ళీ అలాగే మా మధ్యలోనే మళ్ళీ తిరిగి జన్మించేలాగా
చేయమని చెప్పిన భగవంతుడిని వేడుకుంటున్నాను. అట్టడుగు స్థాయి నుంచి ఎదిగినటువంటి నాయకులు ఐలాపురం వెంకయ్య గారు. ఆయన అజాత శత్రువు, అందరికీ మావాడే అనేటటువంటి భావంతో కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఐలాపురం వెంకయ్య గారు. ఎమ్మెల్సీగా విజయవాడ నగరంలో అలాగే ఆంధ్ర రాష్ట్రంలో వెనకబడిన వర్గాల అభ్యున్నతి కోసం అనేక లక్షల రూపాయలు నిధులు కేటాయించి సామాజిక వీటి కోసం కృషి చేసినటువంటి ఐలాపురం వెంకయ్య గారు లేనటువంటి లోటు తీరని లోటు. ముఖ్యంగా చెప్పాలంటే కష్టే ఫలి అనేటటువంటి దానికి నిదర్శనం ఐలాపురం వెంకయ్య గారు. కింద స్థాయి నుంచి వచ్చి ఎంతో ఉన్నత స్థితికి ఎదిగి, ఎంత ఎదిగినా కూడా ఒదిగి ప్రతి ఒక్కరిని కూడా ఆదర్శంగా మాట్లాడేటటువంటి ఒక మంచి వ్యక్తి వెంకయ్య గారు మరణించడం అనేటటువంటిది ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో వెనకబడిన వర్గాలకి తీరని లోటు. ఆ వెంకయ్య గారు ఏదైతే నమ్మిన సిద్ధాంతం కోసం తుదికంటా కూడా చనిపోయే వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో వారు పట్టుకున్నటువంటి జెండా చనిపోయే వరకు కూడా అదే పార్టీలో ఉన్నారు. అదే వర్గాల కోసం, వెనకబడిన వర్గాల కోసం ఆయన నిరంతరం శ్రమించినటువంటి శ్రమజీవి. ఆయన లేని లోటు వెనకబడిన వర్గాలకి, అలాగే ఎవరైతే సమస్యల కోసం ఇబ్బంది పడుతూ ఉన్నారో వారికి తీరని లోటు. వెంకయ్య గారికి ఈ సందర్భంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి దానికోసం వెనకబడిన వర్గాల ముఖ్యంగా శాలివాహన సంఘం యొక్క అభ్యున్నతి కోసం తన జీవిత శర్మాంగం కూడా ఆయన కృషి చేశారు. ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లటమే వారికి వారసులుగా మనకు నిజమైనటువంటి నివాళి అర్పించిన వారు అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కవయిత్రి మల్లబాంబ యొక్క విగ్రహాన్ని విజయవాడలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి దాంట్లో వెంకయ్య గారి యొక్క కృషి మరవలేని కృషి. వారికి ఈ సందర్భంగా జోహార్లు అర్పిస్తా ఉన్నా. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాం. ఏర్పాటు చేసినటువంటి ఐలాపురం వెంకయ్య గారు సంతాప సభకి ఇక్కడ నెల్లూరు రాణి ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ శాలివాహన సంఘం తరపున విజయవాడ విద్యాధరపురంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోటేశ్వరరావు, ఇక్కడ ఇతర పెద్ద నాయకులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేశారు. మన శాలివాహన సంఘం నాయకులు కూడా అందరూ కూడా ఇక్కడ విచ్చేసి ఇవాళ ఈ కార్యక్రమంకి నెల్లూరు నాని గారి ఆధ్వర్యంలో 300 మంది 400 మందికి అన్నదానం, అలాగే ఇక్కడ పేదలందరూ కూడా పంచడం జరుగుతుంది. ఇవాళ పేద పడుగు వర్గాల ఆశాజ్యోతి అయిన ఐలాపురం వెంకయ్య గారు మరణించడం బీసీ వర్గానికి తీరని లోటని తెలియజేస్తున్నాం. అదే ప్రతి ఒక్కరికి కూడా పార్టీ తన మన భేదం లేకుండా ఎవరు వెళ్ళినా కానీ ఏంటి సమస్య అని అది తెలుసుకొని దాన్ని సమస్య సస్యశ్యామలం చేసే విధంగా ఆయన కృషి చేసేవాడు. సాధు అసలు చాలా ఇదిగా సాధు జంతువు అంటారు, ఒక జంతువు నాకు మాట్లాడదల సాధుజీవి. సాధుజీవిగా ఏ సమస్య ఉన్నా నిదానంగా విని దానికి సస్యశ్యామలం చేయడం కోసం ఎక్కడ పెద్ద ఘర్షణలు కానీ ఎక్కడ పెద్ద నాయకుడిని నేను అనే అహంభావం కానీ ఎక్కడ ఉండదు. ఎవరు వెళ్ళినా పేదవర్గం ఆయన్ని ఆశించి ఆయన్ని దగ్గర తీసుకొని ఆ సమస్య సాల్వ్ చేసి పంపించే ఏర్పాటు చేసేవాడు. అలాంటి ఐలాపురం వెంకయ్య గారు లేని లోటు తీరని లోటు అని తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన నెల్లూరు నానికి అభినందనలు తెలియజేస్తాను. విజయవాడ నగరాభివృద్ధిలో తనదైన ముద్ర వేసిన మాజీ ఎమ్మెల్సీ అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి ఐలాపురం వెంకయ్య గారి సేవలు చిరస్మరణీయమని పలువురు ప్రముఖులు కొనియాడారు. ఇటీవల ఆయన పరమపదించిన నేపథ్యంలో బీసీ నాయకులు నెల్లూరి వీర్రాజు ఆధ్వర్యంలో విద్యాధరపురంలో ఘనంగా నివాళులు అర్పించే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ బీసీ వర్గాల అభ్యున్నతి కోసం ఐలాపురం వెంకయ్య చేసిన పోరాటం మరువలేనిదని, ఆయన మరణం తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ విద్యాధరపురంలోని 4 స్తంభాల సెంటర్ రామాలయం కూడలిలో మంగళవారం మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య గారికి ఘన నివాళులు అర్పించారు. ప్రముఖ బీసీ నాయకులు నెల్లూరి వీర్రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజకీయ ప్రముఖులు, వివిధ కుల సంఘాల నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముందుగా ఐలాపురం వెంకయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం రాష్ట్ర శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ ఈశ్వర్ మాట్లాడుతూ ఐలాపురం వెంకయ్య గారు తన తుది శ్వాస వరకు బడుగు బలహీన వర్గాల కోసం పోరాడారని, ఆయన గొప్ప అజాత శత్రువు అని పేర్కొన్నారు.
టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ గుండారపు హరిబాబు మాట్లాడుతూ బీసీ నాయకత్వానికి వెంకయ్య ఒక దిక్సూచి వంటి వారని అన్నారు. సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ శాసన మండలి సభ్యునిగా విజయవాడ అభివృద్ధిలో ఆయన పోషించిన పాత్ర అద్వితీయమని కొనియాడారు. కార్యక్రమ నిర్వాహకులు నెల్లూరి వీర్రాజు మాట్లాడుతూ ముఖ్యంగా శాలివాహన సంఘీయుల సమస్యల పరిష్కారానికి వెంకయ్య గారు నిరంతరం కృషి చేశారని, ప్రజాప్రతినిధిగా ఏ సమస్య వచ్చినా ముందుండి పరిష్కరించేవారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన స్మారకార్థం వందలాది మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి ఐలాపురం వెంకయ్య గారికి ఘనంగా జోహార్లు అర్పించారు. అట్టడుగు స్థాయి నుంచి ఎదిగినటువంటి నాయకులు ఐలాపురం వెంకయ్య గారు. ఆయన అజాత శత్రువు, అందరికీ మావాడే అనేటటువంటి భావంతో కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఐలాపురం వెంకయ్య గారు. ఎమ్మెల్సీగా విజయవాడ నగరంలో అలాగే ఆంధ్ర రాష్ట్రంలో వెనకబడిన వర్గాల అభ్యున్నతి కోసం అనేక లక్షల రూపాయలు నిధులు కేటాయించి సామాజిక వీటి కోసం కృషి చేసినటువంటి ఐలాపురం వెంకయ్య గారు లేనటువంటి లోటు తీరని లోటు. ముఖ్యంగా చెప్పాలంటే కష్టే ఫలి అనేటటువంటి దానికి నిదర్శనం ఐలాపురం వెంకయ్య గారు. కింద స్థాయి నుంచి వచ్చి ఎంతో ఉన్నత స్థితికి ఎదిగి, ఎంత ఎదిగినా కూడా ఒదిగి ప్రతి ఒక్కరిని కూడా ఆదర్శంగా మాట్లాడేటటువంటి ఒక మంచి వ్యక్తి వెంకయ్య గారు మరణించడం అనేటటువంటిది ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో వెనకబడిన వర్గాలకి తీరని లోటు. ఏర్పాటు చేసినటువంటి ఐలాపురం వెంకయ్య గారు సంతాప సభకి ఇక్కడ నెల్లూరు రాని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ శాలివాహన సంఘం తరపున విజయవాడ విద్యాధరపురంలో ఈ కార్యక్రమంకి ముఖ్య అతిథులుగా కోటేశ్వరరావు, ఇక్కడ ఇతర పెద్ద నాయకులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేశారు. మన శాలివాహన సంఘ నాయకులు కూడా అందరూ కూడా ఇక్కడ విచ్చేసి ఇవాళ ఈ కార్యక్రమంకి నెల్లూరు నాని గారి ఆధ్వర్యంలో 300 మంది 400 మందికి అన్నదానం, అలాగే ఇక్కడ పెద్ద పేదలందరూ కూడా పంచడం జరుగుతుంది. ఇవాళ పేద పడుగు వర్గాల ఆశాజ్యోతి అయిన ఐలాపురం వెంకయ్య గారు మరణించడం బీసీ వర్గానికి తీరని లోటని తెలియజేస్తున్నాం. అదే ప్రతి ఒక్కరికి కూడా పార్టీ తన మన భేదం లేకుండా ఎవరు వెళ్ళినా కానీ ఏంటి సమస్య అని అది తెలుసుకొని దాన్ని సమస్య సస్యశ్యామలం చేసే విధంగా ఆయన కృషి చేసేవాడు. సాధు అసలు చాలా ఇదిగా సాధు జంతువు అంటారు, ఒక జంతువు సారి నాకు మాట్లాడతలే, సాధుజీవి. సాధుజీవిగా ఏ సమస్య ఉన్నా నిదానంగా విని దానికి సస్యశ్యామలం చేయడం కోసం ఎక్కడ పెద్ద ఘర్షణలు కానీ ఎక్కడ పెద్ద నాయకుడిని నేను అనే అహంభావం కానీ ఎక్కడ ఉండదు. మా ఐలాపురం వెంకయ్య గారు మా మధ్యలో లేకపోవడం మాకు చాలా బాధగా ఉంది. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన మా వెంకయ్య గారు చాలామందిని ఎన్నో రకాలుగా ఆర్థికంగా సాయం చేసి మా వాళ్ళకే కానీ బయట వాళ్ళకే కానీ ఎవరైనా సరే వెంకయ్య గారు నాకు ఈ సాయం కావాలి అంటే తప్పకుండా చేసి పెట్టే మంచి వ్యక్తి. ఈరోజు ఆయన మా మధ్యలో లేకపోవడం మాకు చాలా బాధగా ఉంది. మళ్ళీ ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం, ఆ వెంకయ్య గారిని మళ్ళీ అలాగే మా మధ్యలోనే మళ్ళీ తిరిగి జన్మించేలాగా చేయమని చెప్పిన భగవంతుడిని వేడుకుంటున్నాను. తీసానన్నా వీడియో రన్నింగ్లో ఉంది. దగ్గరికి మాట్లాడు. చెప్తా అలాగా మాట్లాడండి. అందరికీ నమస్కారం. ఈ రోజున జనగాల మరి పేటలో మరి మా జాతికి గుర్తింపు తెచ్చిన వ్యక్తి, కుమ్మరి కులంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా జీవితాంతం గుర్తుపెట్టుకోవాలని వ్యక్తి ఐలాపురం వెంకయ్య గారు. మరి ఒక సామాన్య వ్యక్తిగా ఈ నగరంలోకి వచ్చి కొన్ని పెద్ద సామాజిక వర్గాల మధ్యన నగరం నడిబొడ్డిన అత్యంత విలాసవంతమైన 5 స్టార్ హోటల్ ఐలాపురం హోటల్ స్థాపించి మా కుమ్మరి పొలంలో కూడా ఒక పెద్ద దిక్కుగా పారిశ్రామికవేత్తగా పొలంలో ఉన్న ప్రతి ఒక్కరు గర్వంగా చెప్పుకునే మహోన్నత వ్యక్తి ఐలాపురం వెంకయ్య గారు. ఇటువంటి
నేపథ్యం లేకుండా సామాన్య వ్యక్తిగా ఈ నగరంలోకి వచ్చి వివిధ రకాలైన వ్యాపారాలు చేసుకుంటా మరి అంత పెద్ద స్థాయికి రావడం అనేది ఒక సామాన్యమైన విషయం కాదు. అది కూడా మా కుమ్మరి కులంలో ఉన్న వ్యక్తి అని మేము గర్వంగా చెప్పుకోవచ్చు. మరి ఆర్థికంగా బలమై కొంత డబ్బు సంపాదించిన తర్వాత డబ్బుని దాచుకునే వ్యక్తులు చాలామంది ఉంటారు. కానీ ఆయన కులానికి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి దరిదాపు 35 సంవత్సరాల కిందట ఆంధ్రప్రదేశ్ శాలివాహన సంఘం అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ పెట్టి రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో కులవృత్తికి సంబంధించి కులానికి ఎవరైతే సేవ చేయాలనుకున్నారో వాళ్ళందరినీ కూడా ఒక సంఘంలో మెంబర్ల కింద ఏర్పరిచి ఈ రోజు వరకు కూడా ఆ సంఘాన్ని చాలా బలవంతమైన బలిష్టమైన అంటే బలోపేతమైన సంఘంగా తయారు చేసి రాష్ట్రంలో కుమ్మరి పేద శాలివాహనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆర్థిక సాయం అవనివ్వండి, పిల్లలకి విద్య కానివ్వండి, మరి వృత్తి చేసుకునే వాళ్ళకి ఆర్థిక సాయము, ఎక్కువగా ఎవరైతే ఆర్థికంగా బలోపేతం లేకుండా ఉన్నారో వాళ్ళ పిల్లల చదువులకి ఆయన చాలామందికి రాష్ట్రం మొత్తం మీద చాలామందికి కూడా ఆయన ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇలా వృత్తిపరంగా సహాయం చేసుకుంటూ కులాన్ని పైకి తీసుకురావాలన్న తపంతోనే ఆయన ఆ రోజున కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకుడిగా ఎదిగి మా జాతిలో ఒక ఎమ్మెల్సీ చేసిన వ్యక్తి ఐలాపురం వెంకయ్య గారు. అటువంటి వ్యక్తిని మేము జీవితాంతం కూడా మరి రాబోయే రోజుల్లో కూడా అందరం కూడా ఆయనకి చిరస్మరణీయంగా ఉంటూ ఎప్పుడు కూడా వారి ఆశయాల్ని ఆలోచనల్ని అన్నీ కూడా పంచుకుంటూ వృత్తికి సంబంధించిన ఎవరైతే ఉన్నామో మేమందరం కూడా ఆయన ఆశయాల్లో నడుస్తామని తెలుసుకుంటూ వారి ఆత్మకి శాంతి కలగాలని మనసావాచ కోరుకుంటున్నాం. అయ్యో మా ఐలాపురం వెంకయ్య గారు మా మధ్యలో లేకపోవడం మాకు చాలా బాధగా ఉంది. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన మా వెంకయ్య గారు చాలామందిని ఎన్నో రకాలుగా ఆర్థికంగా సాయం చేసి మా వాళ్ళకే కానీ బయట వాళ్ళకే కానీ ఎవరైనా సరే వెంకయ్య గారు నాకు ఈ సాయం కావాలి అంటే తప్పకుండా చేసి పెట్టే మంచి వ్యక్తి. ఈరోజు ఆయన మా మధ్యలో లేకపోవడం మాకు చాలా బాధగా ఉంది. మళ్ళీ ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం, ఆ వెంకయ్య గారిని మళ్ళీ అలాగే మా మధ్యలోనే మళ్ళీ తిరిగి జన్మించేలాగా చేయమని చెప్పిన భగవంతుడిని వేడుకుంటున్నాను. అది